Good morning. Verse of the day, Genesis chapter 17 and verses 8. Where you are now reside as a foreigner, I will give you an everlasting possession to you and your descendants after you, and I will be their God. Amen. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ఎక్కడైతే మీరు ఫారినర్స్ లాగా ఉన్నారో అదే ల్యాండ్ని అంటే దేవుడు మీకు ఎవర్ లాస్టింగ్ పొజెషన్ లాగా ఇస్తున్నాడు అంట. ఏమేన్. మీ ఏ స్థలములలో అయితే ఉన్నారో, మీ స్థలములు కాని స్థలంలో ఉన్నారో, దేవుడు ఏమంటున్నాడు అంటే, ఒకవేళ మీరు ఆయన ముందు ఫెయిత్ఫుల్గా ఉండి, మీరు ఒకవేళ ఆయన ముందు బ్లేమ్లెస్గా నడుస్తున్నట్లయితే దేవుడు ఏమంటున్నాడు అంటే, ఎక్కడైతే మీరు ఫారినర్స్ లాగా ఉన్నారో అదే స్థలాన్ని అంట మీ తరతరములకు దేవుడు ఇస్తాడు అంట. ఆమేన్. అండ్ ఐ వాంట్ యూ టు నో దట్ వీ హ్యావ్ అ గాడ్ హూ స్టిక్స్ టు హిస్ ప్రామిసెస్. మనకు ఎటువంటి దేవుడు ఉన్నాడు అంటే, మనకిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చేవాడే మన దేవుడై ఉన్నాడు అంట. ఆమేన్. సో టుడే ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ దట్ నో మ్యాటర్ వే యూ ఆర్ యాజ్ అ ఫారినర్ రైట్ నౌ, మేబీ మీరున్న స్థలంలో మీరే ఒక డిఫరెంట్ పర్సన్ లాగా ఉండొచ్చు ఏమో కానీ ఒకవేళ మీరు దేవుని పైన నమ్మకం ఉంచినట్లయితే అదే స్థలములను దేవుడు మీకు ఇచ్చునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడైతే మీరు ఫారినర్స్ లాగా ఉన్నారో దేవుడు అక్కడే మిమ్మల్ని సెటిల్ చేయనుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.